ప్రసాద్ కి చాలా చిరాగ్గా ఉంది. కొలీగ్ వారం రోజులు సెలవు పెట్టాడు. అందువల్ల ఆ పనంతా తన మీద పడింది. అప్పటికే 6 గంటలు దాటిపోయింది. బాస్ మీద కోపం వచ్చింది. పెండింగ్ వర్క్ చేసుకుంటూ అయినా వారం రోజులు సెలవు ఎలా ఇస్తాడు అని బాస్ మీద చిరాకు పడుతూ పని చేస్తున్నాడు ప్రసాద్. కంటిన్యూగా వారం రోజులు సెలవు ఎలా పెడతాడు అని కొలీగ్ మీద కోపం వచ్చింది. రాత్రి 7 అవుతుండగా పని ముగించుకుని బయటపడ్డాడు ప్రసాద్. బయట సన్నగా వర్షం పడుతుంది. ఆ సిటీలో కొద్దిగా వర్షం పడితే చాలు రోడ్లు బ్లాక్ అయిపోతాయి. ట్రాఫిక్ జామ్ అయి ఉంది. ట్రాఫిక్ జామ్ వల్ల బైక్ కొద్దిగా కదులుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకున్న ప్రసాద్ కి ఇంకా చిరాగ్గా కోపంగా ఉంది. ప్రసాద్ ఇంటికి రాగానే భార్య సుమ అతని చేతిలోని బ్యాగ్ తీసుకుంటూ కూరగాయలు ఏవి అని అడిగింది. తీసుకుని రాలేదు చెప్పాడు ప్రసాద్. అదేంటి, కూరగాయలు తెస్తానని ఉదయం సంచి పట్టుకుని వెళ్లారుగా అంది సుమ. అంటే ఇప్పుడు కూరగాయలు తేకపోతే ఒప్పుకోవా కాస్త కోపంగా అన్నాడు ప్రసాద్. అది కాదు, మీరు కూరగాయలు తెస్తారని వచ్చాక వంట చేద్దామని ఇంకా వంట చేయలేదు అంది సుమ. చెయ్యకపోతే పర్వాలేదులే, పస్తు పడుకుంటాను కోపంగా అరుస్తూ ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్లాడు. ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు ప్రసాద్. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చాక ఇందాక భార్య మీద అనవసరంగా చిరాకు పడ్డాను అనిపించింది ప్రసాద్ కి. 2 టీ కప్పులతో వచ్చి భర్తకి ఒకటి ఇచ్చి తను ఎదురు సోఫాలో కూర్చుంది సుమ. టీ తాగుతూ ఇందాక నిన్ను విసుక్కున్నందుకు కోపం వచ్చిందా అడిగాడు ప్రసాద్. మీరు నా థ్యాంక్ యూ లిస్ట్ లో ఉన్నారు. సెమీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు అంది సుమ. థ్యాంక్ యూ లిస్టా అదేంటి అడిగాడు ప్రసాద్. ఉంది లేండి చిన్నగా నవ్వుతూ అంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, థ్యాంక్ యూ లిస్ట్ గురించి చెప్తూ అన్నాడు. కొంతమంది అమ్మాయిలు పెళ్లి అయ్యాక రకరకాలుగా బాధపడుతుంటారు. వరకట్న వేధింపులు, గుహహింస, జూదం, తాగుబోతు అయిన భర్త, ఇంకా అత్తగారి ఇంట్లో పరిస్థితులకి ఇమడలేక ఆత్మహత్య చేసుకోవడమో లేక భర్తే చంపడమో లాంటి బాధలు నాకు లేవు. అందుకే నా థ్యాంక్ యూ లిస్ట్ లో మీ పేరు ఉంది. ఇంకెవరి పేర్లు ఉన్నాయి అడిగాడు ప్రసాద్. నాకు ఉదయాన్నే వేడివేడి కాఫీ తాగడం చాలా ఇష్టం. పాల కుర్రాడు చలిలో వణుకుతూ వర్షాకాలంలో వానికి తడుస్తూ కూడా పాలు తెచ్చి ఇస్తాడు. నాకు ఉదయాన్నే కాఫీ తాగే అనుభూతిని మిస్ కాకుండా చేస్తున్న పాలు తెచ్చే కుర్రాడు పేరు నా థ్యాంక్ యూ లిస్ట్ లో ఉంది. ఈ రోజుల్లో పని మనుషుల గురించి మీకు తెలిసిందే కదా, కాని మన రాధమ్మ నిజాయితీగా నిక్కచ్చిగా పని చేస్తుంది. తన వల్లే మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆమె పేరు కూడా నా థ్యాంక్ యూ లిస్ట్ లో ఉంది. ఆమె ఎప్పుడైనా పనికి రాకపోయినా నాకు కోపం రాదు. ఏదో ముఖ్యమైన అవసరం ఉంటే తప్ప డుమ్మా కొట్టదు అనుకుంటాను. ఇలా కొంతమంది బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు, మన పనులు చేసేవాళ్లు ఇలా చాలా మంది నా థ్యాంక్ యూ లిస్ట్ లో ఉన్నారు లేండి. ఏదో నా పిచ్చి ఐడియా నవ్వుతూ ఖాళీ టీ కప్పులు తీసుకుని వెళ్లిపోయింది సుమ. తన భార్య ఏదో నా పిచ్చి ఐడియా అందుకని ఆలోచిస్తుంటే ఈ ఐడియా చాలా అద్భుతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రసాద్ కి. తన కొలీగ్ పని తను చేయాల్సి వచ్చినందుకు విసుక్కున్నాడు. కాని అతనికి ఏ అవసరం వచ్చి లీవు పెట్టాడో అనిపించింది. తన కొలీగ్ పనంతా తనకి అప్పగించినందుకు బాస్ మీద కోపం వచ్చింది. కాని తను కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆర్థికంగా ఆదుకున్నాడు బాస్. ఆయన మీద కోపం రావడం ఏంటి అనిపించింది ప్రసాద్ కి. ఉదయం కూరగాయలు తెస్తానని తనే చెప్పాడు. సంచి కూడా అడిగి తీసుకుని వెళ్లాడు. అలాంటిది భార్య కూరగాయలు అడిగితే ఎందుకు కోపడ్డాను అని ఆలోచించాడు. ఆలోచనలు మాని నోట్ ప్యాడ్ పెన్ను అందుకున్నాడు ప్రసాద్. థ్యాంక్ యూ లిస్ట్ రాయడానికి. మరి మీ దగ్గర థ్యాంక్ యూ లిస్ట్ ఉందా? లేకపోతే వెంటనే వ్రాయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి నలుగురికి షేర్ చేయండి.